సంగారెడ్డి జిల్లా తెలాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో దళిత యువ నాయకులు రాజు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించిన రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగు చూపిన మహనీయుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి గొప్పతనం ఏంటంటే ఆయన ప్రపంచంలో ఉండే గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నాడు. అమెరికాలోని కొలంబియన్ యూనివర్సిటీలో చదివారు, లండన్లో చదువుకున్నాడు. కానీ తాను సంపాదించిన జ్ఞానాన్ని, ఆ విజ్ఞానం తన కోసం కాదు, నా దేశ ప్రజల కోసం, దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల కోసం తన విజ్ఞానాన్ని పంచి ఈ దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ సమాజంలో మహిళలకు, కార్మికులకు, దళిత గిరిజనులకు, అన్ని వర్గాలకు కూడా ఈరోజు వెలుగు నింపిండు. అందరికీ సమాన హక్కులు ఈ దేశంలో పొందుతున్నామంటే అది అంబేద్కర్ గారి వల్లే అని చెప్పుకోక తప్పదు. అంబేద్కర్ గారు ఒక విషయాన్ని మనకు చాలా గట్టిగా చెప్పాడు సమాజానికి. చదవండి, బోధించండి, సమీకరించండి, పోరాడండి అనేటువంటి మంత్రాన్ని మనకు అందించాడు. దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈరోజు విజ్ఞానవంతులు, మేధావులు, యువతరం మీద ఉన్నది. ఎందుకంటే చదువు లేకపోతే ఆ జీవితం లేదు, విజ్ఞానమే మనకు ముఖ్యమని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. అందువల్ల పిల్లల్ని బాగా చదివించండి, చదువుకున్న వారు మరి బోధించండి, సమీకరించండి, సమాన హక్కుల కోసం ఎక్కడైనా వివక్ష జరిగితే దానికోసం పోరాడండి అనేటువంటి ఒక మంత్రాన్ని అంబేద్కర్ గారు అందించారు. అంబేద్కర్ జయంతి జరుపుకోవడం అంటే పూలదండలు వేయడం కాదు, అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం, అంబేద్కర్ బాటలో నడవడమే ఆయనకు నిజమైనటువంటి నివాళి, ఆయన యొక్క నిజమైనటువంటి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంబేద్కర్ పట్ల మన రాష్ట్రానికి, మన ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటి చెప్పింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. సో